హాయ్ అండి అందరికీ. ఈరోజు మన నిహాల్స్ కిచెన్లో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ వేలో చూద్దాము. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 2 ఆనియన్స్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇందులోనే 2 టమాటాలను, 1 ఉల్లిపాయని పొట్టి తీసి వేసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా ఫ్రై చేసి ఇందులోనే కొద్దిగా ఓమని కూడా వేసుకుంటున్నాను. ఓమని వేసుకొని అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయ్యాక వీటిని అయితే చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాము. 1 కేజీ ఫిష్ తీసుకున్నాను. 1 కేజీ ఫిష్ని ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఇట్లా పక్కన పెట్టేశాను. అంటే మ్యారినేషన్ అంటూ ఏం లేదండి, జస్ట్ అట్లా కలుపుకొని పక్కన పెట్టేయడమే. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసి 1/4 కప్ ఆయిల్ తీసుకున్నానండి. చూడండి, పూర్తిగా నిండి లేదు. తాలింపులోకి 1/2 స్పూన్ ఓమా వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాము. ఆయిల్ ఇట్లా పైకి వచ్చిన తర్వాత టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు సరిపడంత యాడ్ చేసుకోండి మీరైతే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్ని మసాలాలు బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల హోమ్మేడ్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలా కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వేరే వీడియో చేసి పెడతాను. అన్నీ వేసుకున్నాక ఇలా బాగా కలుపుకొని ఆయిల్ ఇట్లా పైకి వచ్చిన తర్వాత మనము ఫిష్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వీటిని మెల్లిగా కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు చేపలకి మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకొని ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకుందాము. మీకు కావాల్సినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపడంత వాటర్ని యాడ్ చేసుకొని మీకు గ్రేవీ థిక్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అన్నింటినీ బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుందండి. చూడండి, నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు, ఒక 2 గ్లాసులు మాత్రమే యాడ్ చేశాను. గ్రేవీ థిక్గానే ఉంది. ఇప్పుడు దీనిపైన మనము మూత పెట్టిద్దాము. మూత పెట్టేసి 10 మినిట్స్ ఉడకనిద్దాం. చూడండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర, ఓమాని చేత్తోనే ఇట్లా రబ్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. దీన్ని కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మనం మూత పెట్టి పక్కన పెట్టిద్దాం. స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే మూత పెట్టేయాలండి 5 మినిట్స్ తర్వాత. చూడండి, ఫిష్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.